బ్రేకింగ్ వస్తుంది పటాబి గారు. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న కొడుకు వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన 10 కంపెనీల్లో సోదాలు సాగుతున్నాయి. ఈ ముడుపులు ఈ 10 కంపెనీల్లోకి వచ్చినట్టుగా ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో సిట్కు కొన్ని ఆధారాలు లభించడంతో చాలా విస్తృతంగా ఈ దర్యాప్తు జరుగుతుంది. సోదాలు జరుగుతూ ఉన్నాయి. అనిల్ రెడ్డికి సంబంధించిన 10 కంపెనీల్లో నిన్నేమో రాజ్ కసిరెడ్డి చేసిన పెట్టుబడులు పెట్టిన దాదాపు 20 ప్రాంతాల్లో 5 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఇప్పుడేమో సిట్ జరుపుతోంది. ఇది మొత్తం మీద టోటల్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పెట్టుబడులుగానే గమనించే విధంగా, అర్థం చేసుకునే విధంగా, గుర్తించే విధంగా, ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ పెట్టుబడులు వెళ్ళాయి. లిక్కర్ స్కామ్ యొక్క మూలాలు బయటపడుతున్నాయి. దాని తీగలు డొంకలు అన్ని కదులుతున్నప్రదేశ్లో జరిగిన జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన దర్యాప్తు ఇంకా దూకుడుగా వెళుతోంది. స్వయాన జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న కొడుకైన అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అండ్ చెన్నైలో ఆ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులు దొరికిన ఆధారాల అనుగుణంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. దీంతో ఇంకాస్త లిక్కర్ స్కామ్కు సంబంధించిన దర్యాప్తు వేగవంతమైంది. అసలు బాసు ఎవరో అక్కడ దాకా వెళ్ళడానికి మార్గం సుగమం అవుతోంది సిట్కి, దర్యాప్తు సంస్థలకి అనేది మనకు అర్థమవుతోంది. ఒకసారి దీని మీద లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఇస్తారు. తర్వాత డిబేట్లోకి వెళదాం. ప్రవీణ్, ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే మనకు అప్డేట్ వస్తుంది. ఇప్పటికే సిట్ మరోసారి మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికి చెందినటువంటి 10 కంపెనీల్లో ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. హైదరాబాద్, చెన్నైకి చెందినటువంటి కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైలోనే దాదాపు 9 కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ 1 కంపెనీ ఉంది. మొత్తం ఈ 10 కంపెనీల్లో కూడా ఏకకాలంలో సిట్ అధికారులు దాదాపు 10 బృందాలుగా విడిపోయి సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మద్యం ముడుపుల సొమ్ము చెన్నై నుంచి విదేశాలకు షెల్ కంపెనీల ద్వారా వెళ్ళిందని, దానికి ఇప్పటికే సిట్ అయితే కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టింది. కొంత మొత్తం మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి షెల్ కంపెనీలు, మరికొంత మొత్తాన్ని అయితే మాత్రం చెన్నైలో ఉన్నటువంటి 9 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు ఈ నగదు వెళ్ళిందనేటువంటి అంశాన్ని ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక నిన్న జరిగినటువంటి ఈడీ దాడులకు సంబంధించి కూడా ఈ రోజు అధికారికంగా ఈడీ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అందులో కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. మీరు నిన్న అన్నట్లుగానే దాదాపు 3,500 కోట్లు కాదు, ఇప్పటి వరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లోనే దాదాపు 4,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈడీ అయితే గుర్తించింది. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి 4,000 కోట్ల రూపాయలు గండి పడిందంటే అవి 4 ప్లస్ కమిషన్ల రూపంలో కొట్టేసిన 3,500 కోట్లు, అంటే ఇప్పటికి 7,500 కోట్ల రూపాయలు లెక్కల్లోకి వస్తుంది. 7,500 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంకా కీలకమైనటువంటి సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో సోదాల్లో బయటపడినటువంటి షెల్ కంపెనీల నుంచినే ఇంత అమౌంట్. ఇంకా వెలుగులోకి రానటువంటి షెల్ కంపెనీస్ కావచ్చు, వెలుగులోకి రానటువంటి వ్యక్తుల కంపెనీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరికొన్ని సంచలన విషయాలు బయటపడతాయి. ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి సోదాల్లో 38 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అధికారిక లెక్కల్లో చూపించని 38 లక్షల రూపాయల నగదును, మరికొంత బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 2019 నుండి 2024 మధ్య లిక్కర్ పాలసీకి సంబంధించి భారీ ఎత్తున అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని ఈడీ తన ప్రెస్ నోట్ లో ప్రస్తావించింది. ఇక ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ ఏవైతే మద్యం బాటిల్స్ ఉంటాయో దాని ప్లేస్ లో వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి బ్రాండ్లు కావచ్చు, నకిలీ బ్రాండ్లతోటి మద్యాన్ని అమ్మకాలు చేసి భారీ స్థాయిలోనే 15 నుంచి 20% వరకు కూడా కమిషన్ రూపంలో ముడుపులు తీసుకున్నారనేటువంటి అంశాన్ని ఈడీ అయితే తన సోదాల్లో కావచ్చు, విచారణలో కూడా వెల్లడించినటువంటి అంశాలు కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇటు సిట్, మరోవైపు ఈడీ మీరు అన్నట్లుగా రెండు ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఇందులో బిగ్ బాస్ ఎవరు అనేది మాత్రం త్వరలోనే తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరనేది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ లో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మనం అనుకున్నట్టుగానే వారం రోజుల్లోనే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. సార్ రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. ఇక పటాబి గారు, ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి చాలా స్పీడ్ గానే దర్యాప్తు జరుగుతుంది. ఒకవైపు నుంచి సిట్ చేస్తుంటే నిన్న
ఈడీ కూడా మరోవైపు నుంచి మొదలు పెట్టింది కదా. సిట్ ఇంకొక అడుగు ముందుకేస్తే ఇవాళ అనిల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న కొడుకున్నాడు కదా, ఆయన కంపెనీలో అనిల్ రెడ్డికి చెందిన షిలో ఇన్ఫ్రా వెంచర్స్, క్వానా ఎక్సీమ్ ప్రైవేట్ లిమిటెడ్, షిలో ఇండస్ట్రీస్, షిలో ఎవరో మరి, షిలో ఇండస్ట్రీస్, పోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో రాక్స్ ఎల్ఎల్పి, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్, రెసిడెన్స్, శ్రీ గోవిందరాజ మిల్స్, రెసిడెన్స్, ట్రానోసెల్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. పేర్లు మాత్రం అసలు రేంజ్లో ఉంటాయి, మామూలుగా ఉండవు. ఇవన్నీ షెల్ కంపెనీలు అంటే, షెల్ కంపెనీలకు కూడా ఇలాంటి పేర్లు మరి ఎందుకు ఏమోలే. సరే, ఏమనిపిస్తుంది? అనిల్ రెడ్డి దాకా వెళ్ళింది, అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు జరుగుతున్నాయంటే పట్టాభి గారు. వికే గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న జార్జ్ రెడ్డి కుమారుడు అయినటువంటి అనిల్ రెడ్డి, ఆయన సోదరుడు సునీల్ రెడ్డి. నేను ముందు నుంచి చెప్తున్న ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం ఉంది. ఆఫ్రికాలో ఉన్నటువంటి టాంజానియా, జాంబియా ఇటువంటి అనేక దేశాల్లో వీళ్ళు ఆల్రెడీ మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏముంది, ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ చాలా వరకు బ్యాక్వర్డ్ కంట్రీసు, అక్కడ పెద్దగా గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అంత పవర్ఫుల్గా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యం అక్కడ నాసిరకం మద్యం జారీ చేయటం, కోట్లు సంపాదించడం, ఇదంతా బాగా రుచి మరిగారు అక్కడ. అదే వ్యవస్థని ఎప్పుడైతే అన్న వాళ్ళ సోదరుడు సీఎం అయ్యాడో వెళ్ళి అన్న ఇక మనకు అడ్డే ఉంది, ఇక్కడ కూడా మొదలెడదాం, ఇదిగో అక్కడ ఈ రకంగా కుమ్మేస్తున్నాం మేము, ఇంత మార్జిన్ ఉంటుంది, మొత్తం ఫార్ములా కూడా మా దగ్గర ఉంది, ఇది ఎలా చేయాలని చెప్పి మొత్తానికి అదే మోడల్ని ఇక్కడ దింపారు. ఏది ముందు పాలసీ మార్చడం, డిస్టిలరీస్ అన్ని కబ్జా చేయటం, విషపూరితమైనటువంటి ఆ మద్యాన్ని తయారు చేయటం, నాసిరకం మద్యం, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయటం, మొత్తం ఈ స్కీమ్ అంతా కూడా ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, జార్జ్ రెడ్డి కుమారులు ఈ మొత్తం ఫార్ములాని తయారు చేసి అమలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అద్భుతం సోదరా, మొన్నే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మళ్ళీ చెన్నై కూడా వెళ్ళొచ్చాడు. ఏదో ఫంక్షన్ పేరుతో మొన్న స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళి చెన్నైలో 2 రోజులు ఉండొచ్చాడు అనిల్ రెడ్డి దగ్గర. ఇవన్నీ ఎందుకంటే మీదకి వస్తూ ఉంది కదా, అరే తమ్ముడు జాగ్రత్త బాబు, మన పేకకు చుట్టుకుంటామని ఏం చేద్దామంటే ఏముందన్నయ్య, ఆల్రెడీ దొరికిపోయా, మొన్నే ఆ దేవరాజుని పట్టుకున్నారు, అనిల్ రెడ్డి పిఏ దేవరాజుని మొన్న దొరికాడు. మన ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు అతను బయట పెట్టాడు. ఇవాళ 10 కంపెనీల్లో ఇవాళ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే డబ్బు రూపంలో, బంగారం రూపంలో మార్చి వివిధ షెల్ కంపెనీల ద్వారా ఇతర దేశాలకి, టాంజానియాలో, జాంబియాలో మైన్లు కొనటానికి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెళ్ళొచ్చాడు కదా. టాంజానియాలో కాపర్ మైన్స్, జాంబియాలో కాపర్ మైన్స్, ఇతర మైన్స్, మైన్లు గనులు కొనేయటమే ఈ షెల్ కంపెనీల ద్వారా దోచుకున్న ఈ తరలించిన సొమ్ము అంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ట్రాక్ అంతా కూడా వాళ్ళు తీస్తూ ఉన్నారు. నిన్న ఈడీ కూడా 4 రాష్ట్రాల్లో సోదాలు చేసింది, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, న్యూఢిల్లీలో కొన్ని కంపెనీలు, వీటన్నిటిలో కూడా ఈడీ నిన్న విస్తృతమైనటువంటి సోదాలు చేసింది. వాళ్ళ సిట్టు సోదాలు చేస్తూ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇక బిగ్ బాస్ దొరికినట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే జార్జ్ రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి దాకా వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ ఇంకేముంది, అంతా అయిపోయింది కదా. ఇప్పుడు రాజ్ కసిరెడ్డితో మొదలైనటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ వికే గారు, వాసుదేవ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి ప్రబుద్ధులు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత తాడేపల్లి ప్యాలెస్ జీతగాడి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, మొత్తం ఆ ముఠా, తాడేపల్లి ముఠా మొత్తం అడ్డంగా దొరుకుతూ ఉన్నారు కదండి. మిథున్ రెడ్డి కంపెనీలోకి డైరెక్ట్గా సొమ్ములెళ్ళే కదా, చెవిరెడ్డి కుమారుడు ఆ మోహిత్ రెడ్డి కంపెనీలోకి సొమ్ములెళ్ళే కదా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి కంపెనీలోకి సొమ్ములెళ్ళే కదా, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బినామీలతో ఏ రకంగా ఆస్తులు కొన్నారో అవన్నీ దొరికాయి కదా. కంపెనీ జే కంపెనీ మొత్తం బయటకు వచ్చింది. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఒకటే లేదు ఈ జాబితాలో. కొడుకు పేరు ఉంది కదా వికే గారు, పేరు లేదు. అదే మొత్తం ముఠా అంతా ఉన్నారు సార్ దీనిలో. ఇప్పుడు అట్లా స్టెప్ బై స్టెప్ ఇవాళ అనిల్ రెడ్డి వరకు వచ్చింది. ఇంకేముంది, అయిపోయింది మొత్తం. ఆ తాడేపల్లి ప్యాలెస్ హైరార్కీ చూస్తే బాటం నుంచి
బాటం నుంచి పై వరకు స్టెప్ బై స్టెప్ వచ్చేసింది. ఈ అనిల్ రెడ్డి దాటితే ఇంకెవరు ఉంటారు? ఇంకా బిగ్ బాసే కదా. ఏమో కాబట్టి ఏమో ఆల్మోస్ట్ ఒక కన్క్లూజన్కి వచ్చిందనే అనుకోవాలి వికే గారు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పని కదా, సొమ్మంతా సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలి, షెల్ కంపెనీలు ఎలా పెట్టాలి, ఏ దేశాల్లో ఏ బ్యాంకులకు తరలించాలి, ఇదంతా ఒక ప్రావీణ్యత సంపాదించారు గతంలోనే. ఇప్పుడు మళ్ళీ అది చేశారు. కానీ ఏదోటి ఇప్పుడు చేసిన పాపం ఏదో రోజు పండగ తప్పదు. అది కూడా ప్రజల ప్రాణాలు బలిగొన్నారు సార్. డబ్బులు దోచుకోవటం కాదు ఇక్కడ. ఎంతమంది చనిపోయి ఉంటారండి వీళ్ళ విషం దాగి? లెక్కే లేదు కదా. ఎవడు చచ్చిపోతే మనకేంటి, మన సొమ్ము మనకు వస్తుందా లేదా? ఇవాళ ఈయన గారు దేవుడి ఆశీర్వాదం ప్రజల దయ. ఏంటా దేవుడి ఆశీర్వాదం? ప్రజలకి విషం తాగించిన రోజు, ప్రజల చేత విషం తాగించిన రోజు నీకు దేవుడు గుర్తుకు రాలా? ప్రజలు విషం తాగి చనిపోతున్నప్పుడు ప్రజల యొక్క ఆశీర్వాదాలు గుర్తుకు రాలా నీకు? ఇవాళ పాపాలు చేశారు కాబట్టి ఆ దేవుడి ఆగ్రహానికి గురైంది. ఈ దర్యాప్తులు సాగుతారు కానీ ఇవి రోజు రోజుకి కోటేశ్వర గారు రోజుకి తాడేపల్లికి దగ్గర అవుతుంది దర్యాప్తు. రోజుకి రాజకాశి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులు, బంధువులు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు దాకా వచ్చేసింది. ఆల్రెడీ భాస్కర్ రెడ్డి దీంట్లో ఉన్నారనుకోండి. అసలు అందులోనే ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఇది చేశారు కదా. ఇప్పుడు ఇక ఇంట్లోకి వచ్చేసింది కుటుంబ సభ్యుడే అనిల్ రెడ్డి కంపెనీలు, ఈ షెల్ కంపెనీలు ఇవన్నీ బయటపడుతున్నాయి. సో ఇక ఇది నెక్స్ట్ ఎక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది? ఈ దర్యాప్తు సాగుతున్న తీరు మీద మీ విశ్లేషణ. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూసినప్పుడు అనేక షెల్ కంపెనీల ద్వారా లేకపోతే ఇతరత్ర పద్ధతుల్లో దోచుకున్నటువంటి లేదా దాచుకున్నటువంటి సొమ్ముని విదేశాలకు తరలించారనేటువంటిది బహిరంగ రహస్యం. వాళ్లకున్నంత అనుభవం ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకు ఉన్నంత అనుభవం బహుశా మన దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ మరొక ప్రపంచంలో కూడా ఇద్దరు ముగ్గురికి ఉంటదేమో గమనించాలి. అందుకనే అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అంత తేలిగ్గా దొరికిపోతారా అనేటువంటి సందేహం కూడా వ్యక్తం చేయడం తప్పు కాదు. సరే, ఇప్పుడు సిట్ లేకపోతే ఈడీ అన్ని రంగంలోకి దిగి సీరియస్ గా పనిచేస్తున్నాయి. ఒకటి. రెండోది ఇంకొక యాంగిల్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో వాళ్ళు పొందినటువంటిదే కాకుండా మిగిలినటువంటి రోడ్లు లేకపోతే ప్రాజెక్టులు ఇతరతర ఈ రంగాల్లో సంపాదించినటువంటి సొమ్మును కూడా మరి అదే షెల్ కంపెనీల్లో లేదా అదే విధమైనటువంటి విదేశీ కంపెనీల్లో కూడా వచ్చారు కదా. డెఫినెట్ గా ఉండుండొచ్చు కదా, ఖచ్చితంగా నేను చెప్తున్నా, డెఫినెట్ గా ఉంటాయి. అందుకని ఇది లిక్కర్ సొమ్ము లేకపోతే ఇది ఇంకొక సొమ్ము అనేటువంటిది ఈడీ గాని సిట్ గాని కేటగరైజ్ చేయడం అనేటువంటిది ఒక సవాలుగా మారే అవకాశం ఉందనేది మాత్రం నాకున్న అనుమానం. అవకాశం ఉంది, మీరు అన్నది ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే అంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు రెండోది అధికారం కోల్పోయి ఏడాది దాటిన తర్వాత ఇప్పటి వరకు లెక్కలన్నీ సరి చేసుకోకుండా ఉంటారా అనేటువంటిది కూడా జనంలో ఉన్నటువంటి అనుమానాలు. సరే, ఏమైనప్పటికీ ఎవరి అనుమానాలు ఎట్లా ఉన్నా లేకపోతే ఎవరి ఆశలు ఎట్లా ఉన్నా గానీ ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఆ ప్రయత్నంలో ఇంకా నేను అనుకోవటం ఇంకా చాలా దూరం ప్రయాణిస్తే గాని ఆ కింగ్ పిన్ ఎవరు అనేటువంటిది దొరికేటువంటి అవకాశాలు లేదు. అందుకని కింగ్ పిన్ ఎవరు అనేది తెలుసు గాని కింగ్ పిన్ ని ఎస్టాబ్లిష్ చేసేది మీరు అన్నట్టుగా నేను చెప్తున్నా, అది కరెక్ట్. నేను అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అందరు బహిరంగ రహస్యమే కదండి భారతదేశంలో ఎవరైతే తెలుసు. నేను అందుకే చెప్తా ఉంది, ఆ సొమ్ము లిక్కర్ స్కామ్ దే లేకపోతే ఇంకోటి అనేటువంటిది డబ్బుల దగ్గర ఉండదు కదా డబ్బులకి. అందుకని ఎట్లా చేశారు ఏమిటి అనేటువంటిది నిజంగానే మొత్తం భారతదేశానికే ఒక ఈ స్కామ్ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్ద గుణపాఠం మిగిలినటువంటి రీసెర్చ్ ఇది చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఒకటి రీసెర్చ్ పెట్టొచ్చు, ఇది ఒకటి పెట్టొచ్చు సబ్జెక్టుల కింద.
ఉమ్, రెండోది నా పాయింట్, ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈడీ అనేటువంటిది ఎప్పుడు రంగంలోకి వస్తుందంటే ఒక క్రిమినల్ కేసు నమోదైన తర్వాత మాత్రమే ఈడీ రంగంలోకి వస్తుంది. కానీ షెల్ కంపెనీల మీద అది ఎప్పుడు ఒక కన్ను వేసే ఉంటుంది. మరి ఎందుకని గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాన్ని నడిచేటువంటి ఆ సంస్థ నిద్రపోయిందా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేసిందా? దాని మీద చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఒక 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్రంలో అస్సలు డిజిటల్ ట్రాన్సాక్షన్సే జరగడం లేదు, మొత్తం నగదు లావాదేవీలు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఎక్స్చెకర్కి రావాల్సిన ఖజానాకి బడ్జెట్లోకి రావాల్సిన ఆదాయం కూడా ఎడిపోతుందో తెలియని పరిస్థితి ఉంది అని జరిగినప్పుడు ఎందుకు ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే విజిలెన్స్ కానీ లేకపోతే కాగ్ కానీ ఇవన్నీ ఎందుకు, ఇన్ని వ్యవస్థలు ఎందుకు చూస్తూ ఊరుకున్నాయనే చర్చ ఉంది.